శనివారాలైతే సినిమా హాల్లోనా. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చింది ఈ వీడియో మాత్రం. నేనైతే మ్యూట్లో పెట్టేసిన కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీకు అలర్ట్ మోషన్ కావాలంటే కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టిన, పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడైతే నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకుంటే టూ ప్రాజెక్ట్ ఇస్తాను, 2 ఫాంట్స్ కూడా ఇస్తాను. అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్దాం మనం. ఓకే, నేనైతే XML కూడా ఇచ్చిన, XML కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే మొత్తం నేను అంటే HD క్వాలిటీలో ఉంటాయి ఇమేజ్ కాబట్టి ఇవి ఇంపోర్ట్ కాలేదు. నేను సింపుల్గా అయితే ఇలాగైతే నా నేమ్ అయితే పెట్టేసిన. మీరు సింపుల్గా మీరు ఏం చేసుకుంటారంటే ఒకటి రెండు చెప్తాను, మీరైతే చేసుకోండి. ఓకే, ఇదైతే దీనికైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఓకే, దీనిలో అయితే స్టార్ ఐకాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఏది వస్తుందంటే సపోజ్ నాది అంటే వీడియో చూసింటారు కదా మీరు, డెమో వీడియో అయితే చూసింటారు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అయితే నేను పెట్టేసుకున్నా, ఈ ఫోటో అయితే పెడదాం. ఓకే, దీన్ని డూప్లికేట్ లేయర్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు మనకు ఈ 2-3 వీడియోలు కూడా చెప్పినా. ఓకే, మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి పైనది ఓకే PNG, దానికి సంబంధించిన PNG అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, నేను చేస్తాను అది కూడా. ఓకే, ఇది ఉంటుంది. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇది కూడా. ఓకే, సేమ్ దీనికి ఎట్లా అంటే సాంగ్ వినండి మీరు ఫస్ట్. ఓకే, దాంట్లో కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ సినిమా హాల్లో అని ఉంటుంది. ఓకే, ఇదైతే డూప్లికేట్ లేయర్ చేసుకోండి మళ్ళీ. ఓకే, డూప్లికేట్ లేయర్ తీసుకొని పై దాన్ని ఏం చేస్తారంటే PNGగా మార్చుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి, మళ్ళీ మీరు అలాగే పెడితే రాదు. ఓకే, అయితే PNG. ఓకే, సెట్ అయిపోయింది. ఓకే, ఇదైతే చూసుకోండి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ. ఒకసారి టెలిగ్రామ్లో మీరైతే ఒక వీడియో అయితే తీసుకోండి. తీసుకుంటే నేను ఏం చెప్తున్నానంటే ఆ వీడియో తీసుకున్నారనుకో మీకైతే ఇక్కడ ఏమేమి రావాలో మీకైతే ఈజీగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడైతే ఈ ఫోటో పెట్టాలి. ఓకే, ఇక్కడైతే ఇది అయిపోయింది కదా, ఈ సినిమా హాల్లో అయిపోయిన తర్వాత దీని తర్వాత ఇది. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మనము ఇందాక ఏది చూసినామో అది పెట్టేసుకుందాం ఇక్కడ. ఓకే, నేను చూపిస్తాను అది కూడా. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఇదైతే సెట్ అయిపోయింది. ఓకే, ఒకసారి మీరు ఇది హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకుంటే అదేనా కదా కనిపిస్తుంది. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. దీని తర్వాత ఇది డూప్లికేట్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయరు మళ్ళీ దీంట్లో PNG. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ దానికి సంబంధించిన PNG ఇక్కడ ఉంది. ఓకే, ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇవన్నీ ఇలాగైతే చేసుకోండి. ఓకే, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, ఇదైతే నేను పెట్టి తీస్తున్నా. ఓకే, ఇదైతే JPG తీసుకోండి. ఓకే, ఇదైతే తీసుకోండి. ఈ లాస్ట్లో ఈమె ఫోటో ఉంటుంది కాబట్టి. ఓకే, ఇదే డూప్లికేట్ లేయర్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసుకొని దీంట్లో మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు సేమ్ అదే ఫోటో ఇక్కడ ఉంటుంది. ఓకే, అన్ని PNGs అన్నీ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, సాంగ్తో పాటు అన్నీ ఇస్తాను. ఓకే, ఇక్కడ దాకా 30 సెకండ్ వరకు చేశాను. ఆ 30 సెకండ్ వరకు అయితే మీరైతే ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. సో ఈ వీడియో అనేది డిలీట్ చేద్దాం మనము. ఓకే, మనకైతే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లిరిక్స్ ప్రాజెక్ట్ అని ఇచ్చిన. ఓకే, సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, సెలెక్ట్ ఆల్ లేయర్స్, కాపీ 28 లేయర్స్ ఉంటాయి ఇవి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి మీరు, ఇప్పటిదాకా మనం చేసింది. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం అయితే మొత్తం పేస్ట్ చేసుకున్నాం. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇది నేను సైడ్కి జరిపిస్తాను. ఓకే, కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేయండి, పోతుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, సో ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఈ తెలుసు కదా మనకి, ఈ PNG JPG మధ్యలో ఇది పెట్టేస్తే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. అదైతే వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే. ఓకే, ఈ లిరిక్స్ అనమాట. ఈ లిరిక్స్ అనేది రెండింటి మధ్యలో పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఒకటి, ఇవైతే ఇలాగైతే సెట్ చేసుకోండి. ఓకే, నేను సెట్ చేసి పెట్టి చూపిస్తాను. అంటే ఒకటి బ్యాక్ వస్తుంది, ఒకటి ఫ్రంట్ వస్తుంది, అక్కడ ఏముండదు. ఓకే, మీరైతే ఇలాగైతే చూసుకోండి. మీకు కొత్త వాళ్ళకైతే కొంచెం తెలియదు కాబట్టి చెప్తున్నా. ఓకే, పాత వాళ్ళు అయితే ఆటోమేటిక్గా చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడే
చేసుకుంటారు. ఓకే, సో మీకు సింపుల్గా ఉండాలని ఇలా అయితే పెట్టిన నేను. ఇవైతే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే కెమెరా అలాగే ఉండకపో, కెమెరాతో మనకి ఏం అవసరం లేదు. ఓకే, ఇది చూసుకోండి, మనకు లిరిక్ కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడైతే జరుపుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకుంటే పర్లేదు. ఓకే, చూసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒక్కొక్క దగ్గర మిస్ అయినా కానీ. ఓకే, సపోజ్ అంటే నా దాదాపు మిస్ కావు, ఒకవేళ మిస్ అయితే చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదైతే ఇది ఇక్కడ దాకా రాలేదు కదా, చూసుకోండి. ఇలాంటివన్నీ ఈ బీట్ మార్క్ దగ్గర అయితే చూసుకోండి. ఇవైతే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇవి కట్ చేద్దాం. ఓకే, ఇవైతే చూసుకోండి ఒక్కొక్కసారి. అంటే ఆ ప్రాజెక్ట్కి XML అయితేనేమో డైరెక్ట్గా ఇదవుతుంది, మనకి ఇవి ఎడిటింగ్ కాబట్టి. ఓకే, సో ఇలా అయితే ఉంది. ఓకే, ఇది కూడా ఇక్కడ దాకా తీసుకురాను. ఎక్కడంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ 2 ఫొటోస్ ఇచ్చాను ఒకటే దగ్గర. ఓకే, ఇదైతే ఇక్కడ దాకా జరుపుకోండి, ఇది కూడా ఇక్కడ దాకా జరుపుకోండి బీట్ మార్క్ దగ్గరికి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 2 లిరిక్స్ ఉంటాయి. ఓకే, ఒకటైతే మనమైతే మనకు వెనక బ్యాక్ సైడ్ వచ్చేది మాత్రం సెట్ చేసుకుంటే చాలా ఓకే, ఇంత ఉంది కదా, ఇది మిగతా అయితే కట్ చేద్దాం. ఓకే, కలర్లోకి వెళ్ళి అది టైమింగ్లోకి వెళ్ళి కట్ చేద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఇవన్నీ లిరిక్స్ అన్నీ అయితే చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత నేను ఒక అంటే సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సాంగ్ కూడా మనకి ఇంపోర్ట్ కాలేదు కాబట్టి. ఓకే, ఇవైతే అన్నీ అయితే ఇలాగైతే చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత నేను చెప్తాను, ఒక నిమిషం. ఓకే, 27 దగ్గరకు వచ్చేసినాము. ఓకే, ఇలాగైతే ఉన్నాయి. ఓకే, ఇది కూడా బ్యాక్ సైడ్ పెడదాం. ఓకే, చివరిలో ఒకటి ఉంది. ఓకే, రెండింటి మధ్యలో పెట్టేసుకోండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇలాగైతే ఉంది. మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయినట్లు. ఫస్ట్కి అయితే వద్దాం. ఫస్ట్కి వచ్చి సాంగ్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆ సాంగ్ అయితే 30 సెకండ్ ఉంటుంది, అయితే పెట్టేసుకొని చివరిలో చూసుకోండి, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా చూసుకోండి. కరెక్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే కట్ చేద్దాం. ఓకే, కట్ చేసిన తర్వాత ఇది మొత్తం కిందకి తీసుకొద్దాం. కింద తీసుకొచ్చి ఇంకా కొంచెం ఓపిక ఉంటే మీకు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక నిమిషం నేను చూపిస్తాను. ఓకే, దీనికి సంబంధించిన కెమెరా అనేది ఉంది కదా, కెమెరా ఇక్కడ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అన్ని లైన్గా ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ లిరిక్స్ కానీ అన్నీ ఓకే ఉంటే ఇలా అయితే చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, నేనైతే అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకే, ఇలా అయితే నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్. ఓకే, సూపర్ ఉంటుంది. ఓకే, సూపర్ వచ్చింది వీడియో మాత్రం. ఓకే, దానికి ఏం టెంప్లెట్ ఏమి ఇవ్వకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.